హలో అండి, నమస్తే. నేను హరిన్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అండి. అది కీరాతో చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఓకేనండి. ఒక కీరా తీసుకున్నాను, దాన్ని పెద్ద కన్నాలు ఉన్న గ్రేటర్లో పెట్టి గ్రేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కీరాని అయితే మాత్రం తొక్క తీయలేదు, అలాగే లోపల గింజలు కూడా నేను రిమూవ్ చేయలేదు. యాజ్ టీజ్గా తీసుకున్నాను. తొడుములు మాత్రం తీసేసి గ్రేట్ చేసుకున్నా. దీన్ని అంతటిని ఒక బౌల్లోకి వేసి ఒక చిన్న క్యారెట్ కూడా గ్రేట్ చేసుకుని అది కూడా వేసేసాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. జీలకర్ర కూడా వేసేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి వేసి కలుపుకుంటున్నానండి. ఎందుకంటే మనకి కీరాలో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తోటే పిండి మొత్తం కలిపేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఎక్కువగా ఉండి పిండి పడితే మనం పిండి వేసుకోవడమే. ఓకేనండి. ఇంకా పిండి పడుతుంది. ఇంకొక కప్పున్నర వేసాను అంటే కరెక్ట్గా 2.5 కప్పులు గోధుమ పిండి పడిందండి ఒక కీరా దోశకి. అందులో అంత వాటర్ ఉందండి. ఓకే, పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ½ అన్ అవర్ ఉంచుకోవడం వల్ల పిండి బాగా నాని చపాతీలు మృదువుగా వస్తాయండి. దానికోసమని పిండిని కాసేపు నానబెట్టుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ½ అన్ అవర్ అయిపోయింది కదా, చూసారుగా. ఇప్పుడు పిండి అంతటిని మళ్ళీ కాసేపు బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసాను కదా, ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసి చిన్న చిన్న ముద్దలు తీసుకుని చపాతీ చేసుకోవడమేనండి. ఓకేనండి. ముద్దలు తీసేసుకుని పిండి జల్లుకుంటా చపాతీ చేసేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉంటుందండి, దాని గురించి అని చెప్పి పిండి అప్లై చేసి చపాతీ చేసుకోవాలి. దీనికైతే మాత్రం ఆయిల్ రాసి చపాతీ చేస్తాం కదా, అలాగైతే పని చేయదు దీనికి. ఓకే, చపాతీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్యానం బాగా వేడెక్కిన తర్వాత చపాతీ వేసేసుకుంటున్నాను నేను. చపాతీని అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోవాలండి. 4 పక్కల తిప్పుకుంటా కాల్చాలి. ఎందుకంటే మనం వేసిన వెజ్జెస్ అన్నీ కూడా పచ్చివే కదా వేసాం, తొందరగానే మగ్గిపోతాయి. కానండి కాస్త ఇలాగా అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది, పచ్చిదనం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ చపాతీని మనం నేతితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. మీ ఇష్టం, ఆప్షన్ అంతా మీదే. నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ. నేనైతే మాత్రం ఆయిలే వేసానండి. ఆయిల్ వేసేసి మొత్తం చపాతీ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా రాసేసుకుంటున్నాను నేను. ఓకే, టర్న్ చేసేసి మళ్ళీ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసి చపాతీ మొత్తానికి రాసేసాను. ఓకేనండి. 2 వైపులా ఈ విధంగా కాల్చేసుకోవాలి. ఇంతేనండి, మంచి హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.